ఒకసారి స్లోగన్ ఇస్తే హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. హెల్మెట్ ధరించండి చెప్పలేము. సురక్షితంగా ప్రయాణించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ధరించండి, కాపాడుకోండి, ధరించండి, కాపాడుకోండి, ధరించండి, కాపాడుకోండి, ధరించండి, కాపాడుకోండి, నువ్వు రక్ష, నీ తలకి హెల్మెట్ రక్ష, నీ ఇంటికి నువ్వు రక్ష, నీ తలకి హెల్మెట్ రక్ష, నీ ఇంటికి నువ్వు రక్ష, తలకి హెల్మెట్ రక్ష, నీ ఇంటికి నువ్వు రక్ష, నీ తలకి హెల్మెట్ రక్ష, నీ తలకి హెల్మెట్ రక్ష, నీ తలకి హెల్మెట్. ఈరోజు గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా రాయచోటి సబ్ పోలీస్ ఆఫీసర్ శ్రీ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో రాయచోటి ట్రాఫిక్ పోలీస్ మరియు అలాగే రాయచోటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయచోటి లయన్స్ క్లబ్ వారి సహకారం, అలాగే సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వారి సహకారంతో ఈరోజు హెల్మెట్ ధరణపై ఒక అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాయచోటి పట్టణంలో ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి చెప్పడం మా ముఖ్య ఉద్దేశము. చాలా ఇటువంటి చూస్తున్నాము, ప్రమాదాలలో ఎక్కువ శాతము ఈ హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. హెల్మెట్ ఉన్నప్పుడు హెల్మెట్ అనేది తలలో వైటల్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి, బ్రెయిన్ కావచ్చు, ఇలాంటి సున్నితమైన పార్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కాళ్ళు చేతులకు గాయాలైనా కూడా సర్వైవ్ కావచ్చు, కానీ తలకు ఇంజరీస్ అయిన సందర్భాల్లో సర్వైవ్ కావడం అనేది చాలా రేర్ గా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ ధరించినప్పుడు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా బయటపడిన సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మనమంతా కూడా యూట్యూబ్స్ లో కానీ, వీడియోస్ లో కానీ, లేకపోతే సీసీ కెమెరాల ఫుటేజ్ లో కానీ చాలా మనం గమనించుంటారు, చాలా మంది చూస్తుంటారు. హెల్మెట్స్ ఉండడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా, ఈవెన్ బండ్ల కింద పడినప్పుడు కూడా సురక్షితంగా బయటపడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాగని మన హెల్మెట్ ధరించడం వల్ల మనకు చాలా సురక్షితంగా ప్రయాణం సాగుతుంది. ఈ హెల్మెట్ ప్రమాదాల నుంచి భారీగా కాపాడమే కాకుండా మనకు ఎండ, చలి, వానల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. కాబట్టి హెల్మెట్ ధారణ ఒక బరువుగా భావించకుండా ఒక బాధ్యతగా భావించాలి. మనము ఒక 20,000, 30,000 పెట్టి సెల్ ఫోన్ కి మనం గార్డు వేసుకుంటాం, 300, 400, 500 పెట్టి గార్డు వేసుకుంటాము. కానీ లక్షల రూపాయలు పెట్టి బైక్ కొంటున్నాము, దానికి మాత్రము మన తలను రక్షించి గార్డు వేసుకోకుంటున్నాము. సో దయచేసి ఈ గార్డ్ అనేది, హెల్మెట్ ఎంతో ముఖ్యమైనది. దయచేసి బైక్ స్టార్ట్ చేస్తున్నాము అంటే హెల్మెట్ పెట్టుకునే స్టార్ట్ చేసి అలవాటు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ప్రయాణిస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఫైన్ల కోసమో, పోలీస్ కోసమో, లేకపోతే ఇంకో దాన్ని అవాయిడ్ చేసడం కోసమో కాదు, మీ జీవితం కోసమో, మీ మీద ఆధారపడిన కుటుంబాల కోసమో దయచేసి హెల్మెట్ ధరించడం అనేది అలవాటు చేసుకోవడం ముఖ్యంగా మీరు మీ జీవితంలో భాగం చేసుకోవాలని మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవేర్నెస్ ప్రోగ్రాము రాయచోటి ప్రజలందరూ ట్రాఫిక్ ధరించి ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్లో పాల్గొనాలా. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి వాటిని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలా. హెల్మెట్ అవేర్నెస్ తీసుకురావాలా. పిల్లలు కూడా పండించినప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలా. అందరూ ట్రాఫిక్ పాటించి హెల్మెట్ ధరించాలా. కానీ హెల్మెట్ ధరించకపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తాము, బండి కూడా సీజ్ చేస్తాము.